ఏదో ఒక మూవీ చూసి ఈ వీకెండ్ అవకొట్టేద్దాం, నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది, సో నెక్స్ట్ వీక్ కూడా ఏదో ఒక మూవీ చూద్దాం అలా అని మీ టైం మొత్తం వేస్ట్ చేస్తున్నారా? సో మీరైతే ఏదో ఒక మూవీ చూసి మీ టైం అయితే వేస్ట్ చేసుకోండి. నేను చెప్పిన మూవీస్ వచ్చేసి మీరైతే నోట్ చేసుకోండి. ఒక్కొక్క వీకెండ్ ఒక్కొక్క మూవీ అయితే చూడండి, మీకైతే పక్కా నస్తుంది. మీ దగ్గర టైం ఉంటే ఒకేసారి ఈ మూవీస్ అన్ని చూసేయండి, మీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. లేదు అన్న మా దగ్గర టైం లేదు, మేము ఉన్న టైంలో మాకు క్వాలిటీ కంటెంట్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా టాప్ 3కి అయితే వెళ్ళిపోండి. నేను టాప్ 3లో వచ్చేసి ఎక్సలెంట్ మూవీస్ అయితే పెడతాను. మీ టైం అనేది ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాదు. ఇంకా మిగతా మూవీస్ వచ్చేసి కాన్సెప్ట్ పరంగా అండ్ మూవీ పరంగా అండ్ నాకు నచ్చిన మూవీస్ మొత్తం నేనైతే మెన్షన్ చేస్తున్నాను. సో మీరు కూడా ఆ మూవీస్ చూడాలనుకుంటే చూడండి, లేదు అంటే మీరు వచ్చేసి టాప్ 3 అయితే చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 8, గర్ల్స్ విల్ బి గర్ల్స్. మీకు ఉమెన్స్ డిజైర్ గురించి తెలుసా? సో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళని అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఒక్క మూవీ అయితే ఉంది. ఈ మూవీ అందరికీ కాదు, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అనుకోండి. అంటే మనకు అండర్స్టాండింగ్లో వెళ్తూ ఉంటాం. అండ్ ఈ మూవీ అందరికీ నచ్చదు, జస్ట్ కొందరికే నచ్చుతుంది. ఎందుకంటే మూవీ చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది అండ్ మనకు ఒక అర్థమయ్యడానికి కూడా చాలా టైం పడుతుంది మూవీ. సో అందుకోసం అందరికీ కాదు, బట్ మూవీ వచ్చేసి నాకు ఎందుకు నచ్చిందంటే ఈ మూవీ వచ్చేసి చాలా అవార్డ్స్ కూడా విన్ అయ్యింది. అండ్ మూవీలో నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే ఉమెన్ని మనకు చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. అందుకోసం నేనైతే మూవీని అయితే లైక్ చేస్తున్నాను. సో ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ప్రైమ్లో ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 7, బాయ్ కిల్స్ వరల్డ్. ఒక పిల్లోడు ముందు వచ్చేసి తన కన్న తల్లిని వచ్చేసి చంపుతారు. ఆ రివెంజ్తో ఆ పిల్లోడైతే పెరుగుతాడు. సో తను ఎలా రివెంజ్ తీసుకున్నాడు, ఫుల్లీ బ్రూటల్ యాక్షన్ మూవీ. మనకు వచ్చేసి మూవీ తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. సో మూవీ వచ్చేసి నాకు యాక్షన్ పరంగా పీక్స్ లెవెల్లో అయితే నచ్చేసింది. ఇంకా మిగతా డ్రామా అంటే డ్రామా నాకు బోరింగ్గానే ఉంది, బట్ యాక్షన్ కోసమైనా ఈ మూవీ అయితే ఒక్కసారి అయితే నేను చూస్తాను. అది కూడా తెలుగు డబ్బింగ్లో ఉంది కాబట్టి ఈజీగా అయితే చూసేస్తాను. సో మూవీ వచ్చేసి ఓన్లీ యాక్షన్ లవర్స్కి అయితే పక్కా అయితే నచ్చుతుంది. సో మీరు కానీ యాక్షన్ లవర్ ఉంటే ఈ మూవీ అయితే మిస్ కాకండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. కొంచెం డ్రామా ఉంటుంది అయినా కానీ మూవీ వచ్చేసి మీకైతే పక్కా నచ్చుతుంది. లయన్స్ గేట్ ప్లే ప్లాట్ఫామ్లో వచ్చేసి తెలుగు డబ్బింగ్లో ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 6, లీలా వినోదం. ఫ్రెండ్స్, మీరు కానీ మీ ఫ్యామిలీతో ఒక చిల్ మూవీ చూడాలనుకుంటున్నారా? చాలా ప్రశాంతంగా, ఎలాంటి హడావిడి లేవు, ఎలాంటి ఫైట్స్ లేవు, జస్ట్ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి. మీకు ఖచ్చితంగా రిలాక్సేషన్ అయితే ఇస్తుంది. మీరు ఎంత టెన్షన్లో ఉన్నా కొంచెం జస్ట్ రిలాక్స్గా ఒక మూవీ చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ అయితే బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నానంటే మూవీ వచ్చేసి మీకైతే కొంచెం స్లోగా ఉన్నా కానీ ఆ స్లో పాయిజన్ అయితే మీకైతే ఖచ్చితంగా అయితే ఎక్కుతుంది. మూవీ వచ్చేసి 2008లో అయితే సెట్ అయ్యి ఉంది. ఇంకా మనకు వచ్చేసి ఆ విలేజ్లో ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయడం, లవ్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చిన కొంచెం కాన్ఫ్లిక్ట్స్, లాస్ట్కి ఏమైంది, ఇదంతా మీకైతే బోర్ అయితే కొట్టదు. మూవీ వచ్చేసి ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మూవీ అయితే నాకైతే నచ్చింది. మీ దగ్గర టైం ఉంటే ఈ మూవీ అయితే చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చూడండి, ఏం ప్రాబ్లం లేదు. సో మూవీ వచ్చేసి మీకైతే నచ్చుతుంది. ఈ టీవీలో వచ్చేసి ఈ మూవీ అయితే ఉంది, ఒక్కటైతే ఇచ్చేయండి, 1.5 అవరే ఖచ్చితంగా నచ్చేస్తుంది. నెంబర్ 5, బీస్ట్ గేమ్స్. మనకు మిస్టర్ బీస్ట్ వచ్చేసి ఇండియాలో వచ్చేసి చాక్లెట్ లాంచ్ చేశారు, అలానే ప్రైమ్ డ్రింక్ లాంచ్ చేశారు. ఇంకా ఓవర్ ప్రైస్గా ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒక్క చాక్లెట్ మా ఫ్రెండ్ యూఎస్ నుండి వస్తుంటే ఒక చాక్లెట్ తేరా అన్నాను, తెచ్చాడు. ఆ చాక్లెట్ అంత ఇంప్రెసివ్గా లేదు, డైరీ మిల్కే బాగుంది. బట్ ఇదంతా పక్క విషయం. ఇంకా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో బీస్ట్ గేమ్స్ అని అయితే ఒక సిరీస్ అయితే రిలీజ్ చేశారు. 2 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. 2 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయంటే నాకు నచ్చింది గైస్. ఎందుకంటే యూట్యూబ్లో సేమ్ కంటెంట్ ఉంది కదా, అలానే మనకు వచ్చేసి ప్రైమ్ వీడియో వారు మచ్ రిచ్గా అయితే మనకైతే గేమ్ అండ్ కాంటెస్ట్ వచ్చేసి కండక్ట్ అయితే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనకైతే ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ ఉంది, తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. సో మీరు వచ్చేసి చూడకపోయి ఉంటే ఫస్ట్ ప్రైమ్ వీడియోలో ఉన్న బీస్ట్ గేమ్స్తో అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకైతే ఎక్సలెంట్ కంటెంట్ అయితే దొరుకుతుంది. నాకు వచ్చేసి 2 ఎపిసోడ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో వీక్లీ ఎపిసోడ్స్ మళ్ళీ వచ్చేసి మనకైతే డ్రాప్ చేస్తారనుకుంటా. సో దీంతో అయితే స్టార్ట్ చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 4, మూరా. ఫ్రెండ్షిప్, యాక్షన్, సస్పెన్స్, గ్యాంగ్స్టర్, అలానే రివెంజ్, ఈ అన్నీ కలిపిన కాక్టైల్ మూవీ అనుకోండి. మూవీ వచ్చేసి నాకైతే ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. అండ్ నేను వచ్చేసి ఇది వచ్చేసి టాప్ 2లో పెడదాం అనుకున్నాను, బట్ టాప్ 4లో పెట్టానంటే ఇది వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో లేదు కాబట్టి పెట్టాను. సో మీరు వచ్చేసి ఈ మూవీని కూడా మనకైతే టాప్ 3లో అయితే కన్సిడర్ చేసుకోండి. ఈ మధ్య మలయాళం ఇండస్ట్రీకి ఏమైందో తెలియదు కానీ ఎక్సలెంట్ అవుట్పుట్ మూవీస్ అయితే తీసుకుని వస్తుంది. సో అందులో ఇదొకటి. నేను ఏదో సరదాగా ఏదో ప్రైమ్ వీడియోలో రీసెంట్గా మూవీ ఏదో వచ్చింది అని స్టార్ట్ చేశాను. ఇలాంటి మూవీ నేనైతే చూడలేదు.
చెప్పాను కదా, ఫ్రెండ్షిప్, యాక్షన్, సస్పెన్స్, గ్యాంగ్స్టర్, రివెంజ్ అన్నీ కలిపిన కాక్టైల్ మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లెక్క ఉంటే ఇంకా సెకండ్ హాఫ్ నుండి ఆ రివెంజ్ పార్ట్ స్టార్ట్ అవుద్ది. చూసుకోండి నా సావిరంగా మూవీ చూసేయండి అంతే. లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టుకోకండి. మలయాళంలో వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. సో మలయాళం లాంగ్వేజ్లో ఉన్నా కానీ మీరు లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టుకోకుండా మీరు కానీ మూవీ లవర్ అయితే మూవీ అయితే చూసేయండి. ఎట్టి పరిస్థితుల్లో మూవీ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. ప్రైమ్ వీడియోలో ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 3 గ్లాడియేటర్ 2. ఫ్రెండ్స్ గ్లాడియేటర్ 1 వచ్చేసి మనకు 2000 రిలీజ్ అయ్యి ఎన్ని ఆస్కార్లు గెలిచిందంటే అన్ని ఆస్కార్లు అయితే గెలిచింది. అండ్ ఆ మూవీ వచ్చేసి ఎపిక్ మూవీ అంటాను. సో దానికి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే ఈ మూవీ కూడా నాకైతే నచ్చింది. బట్ గ్లాడియేటర్ 1 అంతా కాదు, బట్ గ్లాడియేటర్ 1 కాకపోయినా మనకు దానికైతే మ్యాచ్ అయ్యే విధంగానే మూవీ అయితే ఉంది. నాకైతే నచ్చింది. ఎందుకంటే విజువల్స్ పరంగా కానీ ఆ బ్యాటిల్స్ పరంగా కానీ మూవీ చాలా బాగుంటుంది. కొన్ని దగ్గర కాన్వర్జేషన్స్ అయితే ఉన్నాయి. ఆ కాన్వర్జేషన్స్ దగ్గర స్లోగా అనిపిస్తుంది అండ్ క్లైమాక్స్ కూడా అంత ఏమో అనిపించదు. బట్ మూవీ అయితే ఒక్కసారి ఖచ్చితంగా అయితే చూసేయవచ్చు. సో మీరు కానీ మూవీ లవర్ అయితే ఈ మూవీ అయితే చూడండి. ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి రేపైతే రిలీజ్ చేస్తారు, అంటే 24th అయితే రిలీజ్ చేస్తారు. సో మూవీ వచ్చేసి మీరైతే చూడండి, మీకు నచ్చుతుంది. మీరు గ్లాడియేటర్ 1 చూస్తుంటే గ్లాడియేటర్ 2 కూడా ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. నెంబర్ 2 జీబ్రా. ఫ్రెండ్స్ మీకు కానీ లక్కీ భాస్కర్ మూవీ అయితే నచ్చిందా? లక్కీ భాస్కర్ తరహాలోనే మనకైతే జీబ్రా మూవీ అయితే తీసుకొని వచ్చారు. సేమ్ మూవీ వచ్చేసి మీకైతే సీట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీ అడ్రినలిన్ టెస్ట్కి అయితే మూవీ అయితే ఖచ్చితంగా అయితే టెస్ట్ అయితే తీసుకుంటుంది. సో మూవీ వచ్చేసి ఖచ్చితంగా అయితే వాచబుల్ ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూడండి, మీరైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ వీకెండ్ ఈ మూవీ అయితే చూడండి. మీ దగ్గర టైం లేకపోతే టైం కేటాయించైనా ఈ మూవీ అయితే చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి. నేను చెప్పాను కదా, టాప్ 3లో పెట్టిన మూవీస్ ఖచ్చితంగా మీకైతే ఖచ్చితంగా నచ్చేస్తాయి. మీ టైం అయితే వేస్ట్ కాకుండా అయితే చూసుకుంటే. సో నా మాట గ్యారంటీగా పెట్టుకొని మూవీ వచ్చేసి మీరైతే చూడండి ఫ్రెండ్స్. మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్టోరీ చెప్పినట్లయితే స్పాయిలర్ అవుద్ది. సో స్టోరీ చెప్పకుండా మీకు ఒకే ఒక మాట అంటాను. సత్యదేవ్ గారికి వచ్చేసి మ్యాసివ్ హిట్ అయితే పడింది. మీకైతే బ్లఫ్ మాస్టర్ మూవీ చూసారా? అప్పుడు ఆ మూవీని ఎంత ఎంజాయ్ చేశారో సేమ్ ఇప్పుడు జీబ్రా చూస్తున్నప్పుడు కూడా మీరైతే ఆ మూవీని కూడా అలాగే అయితే ఎంజాయ్ చేస్తారు. సో మూవీని వచ్చేసి మీరైతే మిస్ కాకండి. సో మూవీ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో ఉంది. ఎవరైనా మూవీ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా పోయి చూడండి. మీ టైం అనేది ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాదు, నేను గ్యారంటీ. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే పుష్ప 2. పుష్ప 2 మూవీ వచ్చేసి ఉంది నా సావిరంగా. ఆ జాతర సీక్వెన్స్ కానీ, ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ కానీ, అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ప్రతిదీ మనకు పుష్ప స్వాగ్ అనేది అయితే తగ్గేదే లేదంటున్నాడు. సో పుష్ప మూవీ వచ్చేసి మనకైతే అన్అఫిషియల్గా కొన్ని వెబ్సైట్లో అయితే లీక్ అయిపోయింది విత్ ఒరిజినల్ ఆడియో. ఒరిజినల్ ఆడియో రావడానికి కారణం ఏంటి అంటే సినీ డబ్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంది. దాంట్లో వచ్చేసి మనకు పే చేసి సినిమా ఆడియోని వచ్చేసి థియేటర్లో అయితే ఏ లాంగ్వేజ్లో అయితే వినొచ్చు. సో దానివల్ల నాకు తెలిసిన వరకు లీక్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఎలా లీక్ అయిందో ఇంకా దేవుడికి ఎరుకు. బట్ మనకు అదంతా ముడియాదు. మనకు వచ్చేసి ప్రింట్ అయితే వచ్చేసింది. ఎవరైనా చూడకపోయి ఉంటే చూడాలన్న థాట్ ఉన్నా కానీ మూవీ వచ్చేసి మీరైతే చూడండి ఫ్రెండ్స్. డిసప్పాయింట్ అయితే చేయదు. మీకు ఖచ్చితంగా మూవీ అయితే నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పటికే 1500 కోట్లు అయితే దాటేసింది. సో అల్లు అర్జున్ గారి మీద కొంచెం ఏదో కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అదంతా మనకు అవసరం లేదు. మూవీ చూడండి, మూవీ మీకైతే నచ్చుతుంది. మనం వచ్చేసి మూవీ లవర్స్ అంతే. మూవీ ఎక్కడ చూడాలి అంటే కొన్ని అన్అఫిషియల్ వెబ్సైట్లో వచ్చేసి మూవీ అయితే వచ్చేస్తుంది. సో మీరు కొంచెం ట్రై చేయండి, మీకైతే దొరికేస్తుంది. సో మూవీ అయితే చూడండి. మూవీ జాతర సీక్వెన్స్ కానీ పుష్ప 1లో మనకి ఏ మాదిరిలో పుష్పరాజ్ స్వాగ్ మెయింటైన్ చేశాడు దానికి డబుల్ టింతలు మనకైతే పుష్ప 2లో అయితే మెయింటైన్ చేశాడు. సో దీనమ్మ తగ్గేదే లేదంటున్నాడు సినిమా వచ్చేసి. సో మూవీ వచ్చేసి మీరైతే చూడండి ఫ్రెండ్స్, పక్కా నచ్చుతుంది, నేను దానికి గ్యారంటీ. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంత కష్టపడి రికమెండేషన్ వీడియో అయితే మీకోసం అయితే తీసుకొని వస్తున్నాను. ఇలాంటి కంటెంట్ మరికొన్ని తీసుకురావాలంటే మీ నుండి మాకు కొంచెం బూస్ట్ అయితే కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బిగ్లు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో అయితే నేనైతే మీ ముందుకైతే కలుస్తాను. ఇంకా మంచి అవుట్పుట్ అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.